సూర్యాపేట జిల్లాలో బంగారం దొంగల ముఠా అరెస్ట్. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులే టార్గెట్గా బంగారం చోరీలకు పాల్పడుతున్న 2 సభ్యులు గల ముఠాను మోతే పోలీసులు, జిల్లా సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 20 లక్షల రూపాయల విలువ చేసే 18 తులాల బంగారు నగలు, ఒక కారు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు బస్సులో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, విలువైన ఆభరణాలుంటే అనుమానాస్పద వ్యక్తుల పట్ల జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ మీడియా మిత్రులకు శుభోదయం. సో ఈరోజు సూర్యాపేట జిల్లా మునగాల సర్కిల్ మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 ఆగస్టులో జరిగినటువంటి దొంగతనాన్ని సిసిఎస్ సూర్యాపేట్ సిఐ శివకుమార్, ఎస్ఐ యాదవేందర్ రెడ్డి అండ్ ఎస్ఐ హరికృష్ణ మరియు సిసిఎస్ టీం ప్రతి ఒక్కరూ టెక్నికల్ డేటాతోటి అనాలిసిస్ చేసుకొని, అదేవిధంగా మునగాల సిఐ రామకృష్ణారెడ్డి ఇన్వెస్టిగేషన్లో 2024లో ఆగస్టు నెలలో దాదాపు 18 తులాల బంగారం పోయినటువంటి కేసు, దాదాపు ఇప్పుడు వాల్యూ చూసుకుంటే 20 లక్షల విలువైనటువంటి బంగారు నగలను దోసుకుపోయినటువంటి ముఠాలో సభ్యులని ఈరోజు నిన్నటి సాయంత్రం మన మునగాల సిఐ గారు రామకృష్ణారెడ్డి మోతే టోల్గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పద రీతిలో తారసపడితే వాళ్ళని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా శోధించడం జరిగింది. ఈ శోధనలో మనకు వాళ్ళ దగ్గర అనుమానాస్పద రీతిలో ఒక 18 తులాల బంగారు నగల్ని మనం గుర్తించడం జరిగింది. వాటి వివరాలను మనం అడిగితే దానికి సరైన సమాధానాలు చెప్పకపోవడంతో మన టీమ్స్ మంచి తనదైన శైలిలో విచారణ చేస్తే వాళ్ళు స్వయంగా కన్ఫ్యూజ్ కావడం జరిగింది. ఇందులో 2 నేరస్తులని మనం అప్రహెండ్ చేసినాం. గారడి జ్యోతి అని దాదాపు 57 సంవత్సరాల మహిళ, ఈమె నేటివ్ కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటుంది. అదేవిధంగా A3 మహమ్మద్ షేక్ సమీర్ అని, ఇతను కూడా హైదరాబాద్లో బడంగపేటలో ఉంటూ ఈ ఫస్ట్ A1గా ఉన్న లేడీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఫరారీలో ఇంకొక మహిళ ఉన్నారు, దుర్గా అనేటువంటి మహిళ. ఈ కేసు వివరాలలోకి వెళ్తే ఈ ముఠా అనేది ఒంటరిగా ఉన్న మహిళలు బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర బ్యాగుల్లో ఉన్నటువంటి విలువైన సొమ్మును పసిగట్టి వాళ్ళని ఏమార్చి వాళ్ళకు అనుమానం రాకుండా ఆ ప్రయాణికుల నుండి ఈ యొక్క బంగారు నగదుని దొంగతనం చేసే మూట. అయితే 2024 ఆగస్టు నెలలో మనకు సూర్యాపేట జిల్లా పులిచింతల అరుంధతి అని, ఈమె తుంగతుర్తి గ్రామం, నల్గొండ జిల్లా కేతపల్లి మండలానికి చెందినటువంటి లేడీ మనకు మోతే మండలం వెళ్ళడానికి, మోతే మండలంలోని విబిలాపురం అనేటువంటి గ్రామానికి వెళ్ళడానికి సూర్యాపేట బస్ స్టాండ్ నుండి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళు ఈమె పక్కనే ఎటువంటి అనుమానం రాకుండా కూర్చొని ఆమె దగ్గర ఉన్నటువంటి బ్యాగులో విలువైనటువంటి ఆభరణాలు ఉన్నాయని గుర్తించి ఆమెని ఏమార్చి ఆమె దగ్గర ఉన్నటువంటి ఈ బంగారు నగలు ఉన్నటువంటి బ్యాగుని ఆమెకు అనుమానం రాకుండా తస్కరించడం జరిగింది. సో దీని మీద ఎవరైతే బాధితురాలు ఉన్నారో మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 2024 ఆగస్టులోనే మనం ఈ యొక్క దొంగతనం కేసును నమోదు చేసి సిఐ మునగాల ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మనం వచ్చిన తర్వాత పాత నేరాలు, పెండింగ్లో ఉన్న నేరాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి సో ఈ కేసులను ఎట్లనైనా మనం డిటెక్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలనేటువంటి సంకల్పంతో సిసిఎస్ టీంను కూడా రంగంలోకి దింపి మనకున్నటువంటి టెక్నికల్ ఆధారాలని మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనాలిసిస్ చేసి మనం నేరస్తులు ఫలానా
అనేటువంటిది నిర్ధారణకు రావడం జరిగింది. ఈ యొక్క నేరస్తులు ఎక్కడెక్కడ మూమెంట్ చేస్తున్నారో ఆ మూమెంట్ను అనుసంధానంగానే మనం చెకింగ్ చేస్తున్న క్రమంలో నిన్న సాయంత్రం మామిళ్ళగూడెం టోల్గేట్ మోతే మండలం పరిధిలో ఉన్నటువంటి టోల్గేట్ దగ్గర సిఐ మునగాల రామకృష్ణారెడ్డి అండ్ సిసిఎస్ బృందం వీళ్ళందరూ కూడా పసిగట్టి వీళ్ళని పట్టుకోవడం జరిగింది.